హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిఎస్సి టెట్ మరియు డిఎస్సి ఈ రెండింటికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి హిస్టరీ గురించి చూద్దాం. అయితే ఈ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో చూసినట్టయితే మనకు పూర్తిగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో మాత్రం మనకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ హిస్టరీలో ఉన్నటువంటి తెలంగాణ హిస్టరీ గురించి ఒకసారి చూద్దాం. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు మొత్తంగా 12 అధ్యాయాల వరకు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది తెలంగాణకు సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు, ఆధారాలు మరియు పూర్వ చరిత్ర. తెలంగాణ యొక్క భౌగోళిక లక్షణాల గురించి ఇందులో ఉంటుంది. రెండవది శాతవాహన యుగంగా చెప్పుకుంటాం. ఇది 6th క్లాస్లో ఉంది. ఫస్ట్ వన్ కూడా 6th క్లాస్కు రిలేటెడ్గా ఉన్నటువంటిది. నెక్స్ట్ శాతవాహనుల తర్వాత ఉన్నటువంటిది, ఇది కూడా 6th క్లాస్కి కొనసాగింపుగా ఉంటుంది. ఇందులో ఇక్ష్వాకుల గురించి, వాకటాకుల గురించి, విష్ణుకుండుల గురించి ఉంది. నెక్స్ట్ 4th వన్ కాకతీయులు. ఇది 7th క్లాస్కి కొనసాగింపుగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీలు కూడా 7th క్లాస్కి కొనసాగింపుగా ఉందని చెప్పవచ్చు. ఆసఫ్ జాహీలు 6వ యూనిట్. ఆసఫ్ జాహీలు ఇది కూడా 6th క్లాస్కు రిలేటెడ్ ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏడవది సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం. ఇందులో మనకు పత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమం, ఆర్య సమాజం, ఏఎంఎస్, ఆంధ్ర మహాసభ ఇవన్నీ కూడా 8th క్లాస్కు కొనసాగింపుగా ఈ 7వ యూనిట్ ఉన్నట్టుగా చెప్పవచ్చు. 8వ యూనిట్ రైతాంగ ఉద్యమాలు, గిరిజన రైతాంగ ఉద్యమాలు. ఇవన్నీ కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించింది. ఇది కూడా 8వ తరగతికి రిలేటెడ్గా ఉన్నటువంటిది. నెక్స్ట్ 9వ అధ్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం 1857 నుంచి 1947. ఇది కూడా 8వ తరగతికి కొనసాగింపుగా ఉన్నటువంటిది. నెక్స్ట్ 10వది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమం తొలి దశ. అంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మనకు 10th క్లాస్లో ఉన్నటువంటిది. ఆ 10th క్లాస్కి కొనసాగింపుగా తెలంగాణ ప్రత్యేక ఉద్యమం ఇది తొలి దశగా ఒక టాపిక్. నెక్స్ట్ మలి దశగా మరొక టాపిక్, 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. 10వ అధ్యాయం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమం, 11వ అధ్యాయం తెలంగాణ రాష్ట్రోద్యమం. ఇవి రెండు కూడా 2 భాగాలుగా చేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 12వ అధ్యాయం జాతరలు మరియు పండుగలు. ఇక ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల జాతరలు, పండుగలు. ఇది కూడా 6th 7thలో మనకు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన వాటికి రిలేటెడ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మొదటి అధ్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయం భౌగోళిక అంశాలు, ఆధారాలు, పూర్వచరిత్ర. ఇందులో తెలంగాణ యొక్క భౌగోళిక లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే మన దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి 16 మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదం అనేటువంటిది అస్మక. ఈ అస్మక అనేటువంటిది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి బోధన్ రాజధానిగా ఉండేదిగా చెప్పుకుంటాం. అలాగే తెలంగాణ అనే పదము త్రిలింగ అనేటువంటి పదం నుంచి వచ్చినట్టుగా చెప్పుకుంటాం. త్రిలింగ అంటే 3 లింగాలతో ఉన్నటువంటిది. ఈ 3 కూడా శైవలింగాలుగా చెప్పుకుంటాం. అందులో ఒకటి శ్రీశైలం, ఇది కర్నూలు జిల్లాలో ఉంది. రెండవది ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లాలో. మూడవది కాళేశ్వరం, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటిది. దీనినే మనము త్రిలింగ పదం, తెలుగుగా మనకు మెల్లిమెల్లిగా రూపాంతరం చెందుతూ వచ్చినట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ తెలంగాణ యొక్క భౌగోళిక లక్షణాలు ఒకసారి చూద్దాం. దాదాపుగా 70 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటిదిగా చెప్పుకుంటాం. దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇది తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమిలో భాగంగా చెప్పుకుంటాం. దీని యొక్క అక్షాంశ రేఖాంశాల పరంగా పరిశీలిస్తే అక్షాంశ పరంగా 15 డిగ్రీల 46 నిమిషాల నుండి 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య. దీన్ని గుర్తుంచుకునేటప్పుడు 1546 నుండి 1947 ఇలా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ రేఖాంశాల పరంగా చూస్తే
77°16' నుండి 81°43' వరకు తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ విస్తరించి ఉంది. ఇది మనకు ఆల్రెడీ 6th క్లాస్లో ఉన్నటువంటి పాయింటే, దీన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి శిలలన్నీ కూడా నైసిస్ శిలలు. నైసిస్ అనేటువంటి శిలలతో తెలంగాణ ప్రాంతం ఏర్పడింది. దీని యొక్క యావరేజ్గా హైట్ తీసుకుంటే, తెలంగాణ యొక్క యావరేజ్ హైట్ తీసుకుంటే, హైట్ అనేటువంటిది మనకు మెయిన్ సీ లెవెల్ సముద్ర మట్టం నుండి మనం కొలవడం జరుగుతుంది. దాన్ని యావరేజ్గా తీసుకున్నట్టయితే 300 to 600, ఓకే, 300 మీటర్స్ నుండి 600 మీటర్స్ వరకు ఇది ఉంటుంది. ముఖ్యంగా ఇది తూర్పు వైపుకు వాలినట్టుగా ఉంది. ఉత్తర దిశలో మనకు గోదావరి లోయ ఉంటుంది. అక్కడ ఈ గోదావరి లోయ పరిసర ప్రాంతాల్లో ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి. ఒకసారి ఈ మ్యాప్ను చూసే ప్రయత్నం చేయండి. మనకు 33 జిల్లాలతో కూడినటువంటి మ్యాప్ ఇది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకు తెలంగాణ అనేది భూపరివేష్టిత ప్రాంతం, అనగా పక్కన ఉన్నటువంటి ఏ దేశంతో కూడా భూ సరిహద్దు పంచుకోవట్లేదు. అలాగే ఇది ఎలాంటి సముద్ర సమీపంలో లేదు. అంటే ఇక్కడ కోస్టల్ ఏరియాలో లేదు, పక్కన ఉన్నటువంటి ఏ దేశానికి కూడా సరిహద్దు లేనటువంటి ప్రాంతాన్ని భూపరివేష్టిత ప్రాంతంగా మనం చెప్పుకుంటాం. తెలంగాణ యొక్క భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా చూసినట్టయితే ఇది 1,12,077 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే మనకు అతిపెద్ద జిల్లా, అతి చిన్న జిల్లా విషయంలో కొంత గందరగోళం ఉంది ఈ టెక్స్ట్ బుక్ విషయంలో. అయినప్పటికీ మనకు డిఎస్సిలో ఇందులో ఉన్నటువంటివే కరెక్ట్గా చూస్తారు కాబట్టి మనము వీటినే గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని చెప్తున్నాడు, 590 తహసీలుగా ఉన్నాయని చెప్తున్నాడు. అతిపెద్ద జిల్లాగా మనకు నల్గొండ జిల్లాని మనం చూడవచ్చు. సుమారు 7,222 చదరపు కిలోమీటర్లుగా ఉంది. రెండవ అతిపెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. అలాగే అన్నిటికంటే చిన్న జిల్లా మనకు హైదరాబాదు జిల్లాగా చెప్పవచ్చు. అయితే జనాభా పరంగా ఇది 12వ స్థానంలోను, వైశాల్య పరంగా కూడా 11వ స్థానంలో ఉంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధానిగా చెప్పవచ్చు. నెక్స్ట్ స్థలాకృతిలో తీసుకున్నట్టయితే మనది తెలంగాణ ప్రాంతం అనేటువంటి కొండ ప్రాంతం. అంటే మనకు 2 రకాల కొండలు, ఒకటి పశ్చిమ కొండలు, పశ్చిమ కనుమలు అని చెప్పుకుంటాం. రెండవది తూర్పున ఉండేటువంటివి కొండలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటిది తూర్పున ఉన్నటువంటి కొండల్లోనే గోల్కొండ కోట అనేటువంటిది నిర్మించడం జరిగింది. మిగిలినటువంటి అన్నీ కూడా 6th క్లాస్ కొనసాగింపుగానే అవే ఉన్నాయి. కానీ గోల్కొండ కోట ఎక్కడ ఉంది అంటే మనకు తూర్పు అంచున ఉన్నటువంటి కొండల్లో ఉందని గుర్తుంచుకోవాలి. నదుల పరంగా తీసుకుంటే 2 ముఖ్యమైనటువంటి పెద్ద నదులు ఉన్నాయి. ఒకటి గోదావరి, 2 కృష్ణానది. ఇక గోదావరి నది నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్లో పుట్టి ఆదిలాబాద్లోని బాసర వద్ద కలుస్తుంది అని ఉంది మనకు. మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి ఇవన్నీ కూడా గోదావరి నదికి ఉపనదులుగా చెప్పుకుంటాం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం. అంటే ఇవి అన్నీ కూడా పాత జిల్లాల పేర్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కొత్త జిల్లాలు విభజించిన తర్వాత ఉన్నటువంటి సరిహద్దు ఉన్నటువంటి జిల్లాలు కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ కూడా గోదావరి నది యొక్క సరిహద్దు జిల్లాలుగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ కృష్ణానది. ఈ కృష్ణానది కూడా పశ్చిమ పర్వతాల్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లోనే పుడుతుంది. ఇది మహాబలేశ్వరం వద్ద పుట్టడం జరుగుతుంది. మన తెలంగాణలో నారాయణపేట జిల్లాలో తంగిడి అనేటువంటి ప్రాంతంలో గ్రామంలోకి ప్రవేశిస్తుంది. దీని యొక్క ఉపనదులు తీసుకుంటే తుంగభద్ర, భీమ, డిండి, పెదవాగు, హాలియా, మూసి, మున్నేరు ఇవన్నీ కూడా ఉపనదులుగా చెప్పుకుంటాం. ఇక్కడ మరొక 2 అంశాలు ఇచ్చాడు. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక్కడ జయశంకర్, భూపాలపల్లిలో కాళేశ్వరం ఉంది. అక్కడ మనకు ఈ గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టు కింద
ఉన్నట్టుగా చెప్తున్నాడు. నెక్స్ట్ మిషన్ కాకతీయ యొక్క చెరువులు, మిషన్ కాకతీయ అనేటువంటి ప్రాజెక్టు ఇక్కడ చెరువులు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భూవైవిధ్యంలో భాగంగా మనకు ఇక్కడ 3 రకాల నేలలు ఇచ్చాడు. 1 ఎరుపు నేలలు, 2 నల్లరేగడి నేలలు, 3 లాటరైట్ నేలలు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మనకు అత్యధికంగా ఎర్ర నేలలు ఉన్నట్టుగా చెప్తున్నాడు. అలాగే నల్లరేగడి నేలలు ఉన్నటువంటి జిల్లాగా మనకు మంచిర్యాల, పూర్వపు ఆదిలాబాద్ జిల్లాగా ఉందని గుర్తుంచుకోవాలి. అక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్లో ఉంది, ఆ మ్యాప్ పాయింటింగ్లో చూసే ప్రయత్నం చేయండి. అలాగే మనకి ఎర్ర నేలలు తీసుకున్నట్టయితే సుమారు 48% వరకు ఎర్ర నేలలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. వేరుశనగ పండించేందుకు ఇవి అనుకూలంగా ఉన్నటువంటివి. నెక్స్ట్ నల్లరేగడి నేలలు, ఇవి 25% ఉంటాయి. వీటిని మనము రేగూర్ నేలలని కూడా అంటాం. ఇందులో పత్తి పంట అనేటువంటిది కూడా పండించవచ్చు. ఖనిజాలు మనకు ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు, సింగరేణి బొగ్గు అంటాం కదా, ఆ నిల్వలు అనేటువంటివి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అడవులు అయితే అడవుల్ని మనం 2 రకాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా ఏది, అత్యధిక శాతంతో ఉన్నటువంటి అడవులు ఏవి. విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మొదటిది భద్రాద్రి, రెండవది ములుగు. శాతంలో అత్యధికంగా మనకు ములుగులో ఉంటుంది, రెండవ స్థానం భద్రాద్రి. విస్తీర్ణంలో భద్రాద్రి, రెండవది ములుగు. శాతంలో మొదటిది ములుగు, రెండవది భద్రాద్రి. 9 వన్యప్రాణి అభయారణ్యాలు, 3 జాతీయ పార్కులు కూడా ఉన్నాయి. ఆ 3 జాతీయ పార్కుల్లో ఒకటి కేబీఆర్ పార్కు, రెండవది మహవీర్ పార్కు, మూడవది చిలుకూరు మృగవాణి జాతీయ ఉద్యానవనం. ఈ 3 కూడా మనకు హైదరాబాదులో ఉన్నటువంటి ఏకైక ప్రదేశంగా మనం చెప్పవచ్చు. చారిత్రక ఆధారాలుగా చెప్తున్నాడు. పురావస్తు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. అందులో భాగంగా మనము శాసనాలు చెప్పవచ్చు. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనకు ఎపిగ్రఫీ అంటాము. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎపిగ్రఫీ. అయితే తెలంగాణలో మనకు మొట్టమొదటిసారిగా శాసనాలు జారీ చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకు శాతవాహనులు. ఎవరు? శాతవాహనులు. ప్రస్తుతం ఉన్నటువంటి కోటిలింగాల, ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలో ఉంది. తర్వాత నానఘాట్ శాసనం, నాసిక్ శాసనం, భట్టిప్రోలు, అమరావతి శాసనాలు మొత్తం కూడా మనకు తెలంగాణలో లభ్యమయ్యేట్టుగా చెప్పవచ్చు. ఇక్కడ మరొక వివరణ, శాతవాహనుల యొక్క శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలోనే ఉన్నాయి. కొందరివి మాత్రం మనకు సంస్కృతంలో కూడా ఉపయోగించారు. కానీ శాతవాహనుల యొక్క శాసనాలు అధికంగా ఉన్నటువంటిది ఏ భాష అంటే ప్రాకృత భాష. అలాగే చాళుక్యులు ఉన్నారు, ఆ చాళుక్యుల్లో కూడా కన్నడం వాడారు శాసనాల్లో, నెక్స్ట్ సంస్కృతం కూడా వాడారు. కాకతీయులు ఉన్నారు, కాకతీయుల యొక్క శాసనాల్లో సంస్కృతంతో కూడినటువంటి శాసనాలు ఉన్నాయి, తెలుగుతో కూడినటువంటి శాసనాలు కూడా ఉన్నాయి. నాణాలు, ఈ నాణాల్లో తీసుకున్నట్టయితే కార్షాపన అనేటువంటి వెండి నాణము, సువర్ణ అనేటువంటి బంగారు నాణెము, ఇవి 2 కూడా శాతవాహనులకు సంబంధించినటువంటివి. ఇవి ముఖ్యంగా కోటిలింగాలో ఉన్నటువంటి టంకశాల కేంద్రంగా మనకు ఉండేటువంటిది కోటిలింగాల ప్రాంతం. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడబొమ్మ కలిగినటువంటి నాణాలను కూడా జారీ చేశాడు. హొన్ను అనేది కుతుబ్ షాహీల కాలం నాటి ప్రామాణిక బంగారు నాణెంగా చెప్పవచ్చు. చిత్రకళ, అయితే చిత్రకళ విషయంలో శాతవాహనుల కాలం నాటి చిత్రాలు ముఖ్యంగా అజంతా గుహల్లో ఉన్నటువంటి 9, 10వ నెంబర్ గుహల్లో మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సాహిత్య ఆధారాలు. అయితే ఈ సాహిత్య ఆధారాల్లో మనకు పంపకవి, ఇతడు వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి 2వ అరికేసరి యొక్క ఆస్థాన కవి పంపకవి. ఈ పంపకవి రాసినటువంటి ఆది పురాణం మనకు ముఖ్యమైనటువంటిదిగా చెప్పవచ్చు.
పంపకవి మరొకటి కూడా రాయడం జరిగింది. అది విక్రమార్జున విజయం. విద్యానాథుని యొక్క ప్రతాపరుద్ర యశోభూషణం. హాలుడు రాసిన గాథ సప్తసతి, మహమ్మద్ కుతుబ్ షా రాసినటువంటి కులియాత్, ఇవన్నీ కూడా సాహిత్య ఆధారాలుగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకునేందుకు ఉన్నటువంటి సాహిత్య ఆధారాలు. మనకు ముఖ్యమైనటువంటి విదేశీ రచనల ద్వారా కూడా తెలంగాణ యొక్క చరిత్ర తెలుస్తుంది. ముఖ్యంగా ఒక అజ్ఞాత నావికుడు, అంటే తెలియనటువంటి ఒక నావికుడు రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాల గురించి ఇందులో చెప్పడం జరిగింది. అలాగే మొగస్తనీస్ ఆయన రాసినటువంటి ఇండికా అనేటువంటి బుక్లో మనకు శాతవాహన కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు మరియు సైనిక విషయాలు, దుర్గాలను కూడా వర్ణించడం జరిగింది. నెక్స్ట్ కాకతీయుల కాలంలో మనకు మార్కో పోలో వస్తాడు. మార్కో పోలో యొక్క బుక్కే ద ట్రావెల్స్ అనేటువంటి బుక్, అది కూడా గుర్తుంచుకోవాలి. చారిత్రక పూర్వయుగం. అయితే ఈ చారిత్రక పూర్వయుగంలో మరొకటే ప్రాచీన శిలాయుగంగా మనకు డివైడ్ చేశాడు. దీన్ని పాలియోలిథిక్ యుగం అంటాం. ఈ పాలియో అంటే గ్రీకు భాషలో ప్రాచీనమని, లిథిస్ అంటే రాయి లేదా శిల అని అర్థం. ఇది ముఖ్యంగా ప్రాచీన శిలాయుగం అనేటువంటిది క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల పూర్వం నుంచి క్రీస్తు పూర్వం 10 మిలియన్ల పూర్వం నుంచి 10,000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దాన్ని ప్రాచీన శిలాయుగం అంటారు. అయితే ఇదే ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇందులో దిగువ ప్రాచీన యుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం. దిగువ ప్రాచీన శిలాయుగంలో 10 లక్షల సంవత్సరాల నుంచి 1,00,000 వరకు ఉంటే దిగువ ప్రాచీన శిలాయుగం. మధ్య ప్రాచీన అనేటువంటిది 1,00,000 నుంచి 40,000 సంవత్సరాల వరకు. ఎగువ ప్రాచీన శిలాయుగం అనేది 40,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు. నెక్స్ట్ మనకు సూక్ష్మ శిలాయుగం. ఈ సూక్ష్మ శిలాయుగాన్నే మనకు మెసోలిథిక్ పీరియడ్గా చెప్పుకుంటాం. మెసోలిథిక్ అనేటువంటి పదం మెసో అనగా మధ్య, లిథిక్ అనగా రాయి. అయితే ఈ కాలంలో మాకు చిన్న చిన్నగా ఉన్నటువంటి పనిముట్లను వీరు ఉపయోగించడం జరిగింది. దీనినే మనము సూక్ష్మ శిలాయుగం అని చెప్పి పిలుస్తాం. మనము వాడేటువంటి చెక్ముక్కు రాయి, ఇప్పుడు ఉన్నటువంటి చెక్ముక్కు రాయి అనేటువంటిది అప్పటి నుంచే వాడుకలోకి వచ్చినట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ నవీన శిలాయుగం. నవీన శిలాయుగంగా చెప్పుకుంటాం. ఓకే, నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగాన్నే మనము నియోలిథిక్ యుగంగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కొన్ని కుండపెక్కులు, రాతి పనిముట్లు కానీ, బూడిద దిబ్బలు కానీ మనకు లభ్యమైనట్టుగా చెప్పవచ్చు. అంటే బూడిద దిబ్బలు కానీ, రాతి పనిముట్లు, కుండ పెంకులు ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 2,500 సంవత్సరాలకు పూర్వం వీళ్ళందరూ కూడా సహజీవనం చేసినట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ బృహత్ శిలాయుగం. బృహత్ అంటే పెద్ద శిల అనగా ఒకే శిలగా కానీ లేదా ఇతర శిలలతో కలిపి కానీ నిర్మాణాలను చేపట్టేవారు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా కాంక్రీట్ లాంటివి ఉపయోగించలేదు. మనము దీని గురించి మనకు 6th క్లాస్లో ఉంటుంది, రాక్షస గుళ్ళు అని చెప్పి. ఇక్కడ రాకాసి గుండ్లుగా చెప్పాడు. అయితే ఈ రాకాసి బండలు అనేటువంటివి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోను, వరంగల్లోని మల్లూరు కొండ ప్రాంతంలోను, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫణగిరిలో, నాగార్జున కొండలో, సిద్దిపేటకు సమీపంలో ఉన్నటువంటి పుల్లూరు బండ గ్రామం వద్ద ఇవి లభించాయంట. మనకు అక్కడ సుమారు ఒక 6th క్లాస్లో ఒక 4 రకాల రాక్షస గుళ్ళు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి సమాధులు కూడా అక్కడ ఉంటాయి. వాటితో పాటు వీటిని కూడా గుర్తుంచుకోండి. ఓకే, మల్లూరు కొండ ప్రాంతంలో వరంగల్ దగ్గర, నల్గొండలో ఉన్నటువంటి ఫణగిరి దగ్గర, నాగార్జున కొండలో, నెక్స్ట్ సిద్దిపేటకు సంబంధించినటువంటి
పుల్లూరు బండ అనేటువంటి గ్రామం వద్ద కూడా ఇవి లభించడం జరిగింది. నెక్స్ట్ అస్మక. ఈ అస్మక అనేటువంటిది మనకున్నటువంటి 16 మహాజనపదాల్లో ఏకైక జనపదం. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జనపదం అస్మాక. ఈ అస్మాక అనేటువంటి దాని గురించి మనకు అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథంలో అస్మాక గురించినటువంటి ప్రస్తావన ఉన్నట్టుగా చెప్తున్నారు. దీని యొక్క రాజధాని పోతలి అన్నారు. పోతలినే లేదా బోధన అని కూడా వ్యవహరించారు. ప్రస్తుతం దీన్ని మనము బోధనగా చెప్పుకుంటున్నాం. బౌద్ధ సాహిత్యంలోని మహాగోవింద సుత్తంత అస్మాక పాలకుడు బ్రహ్మదత్తుడు పోతలి నుండి పాలించినట్లు తెలియజేస్తుంది. అయితే మత్స్య పురాణం ప్రకారం తీసుకుంటే మగధను పాలించినటువంటి శిశునాగ వంశస్థులకు సమకాలీనులు సుమారు 25 మంది అస్మకను పాలించినట్లు చక్రవర్తుల జాబితా పేర్కొంటుంది. అయితే ఈ పేర్లు అనేటువంటి క్లియర్గా లేవు, కానీ కరీంనగర్లోని కోటిలింగాల వద్ద జరిగినటువంటి తవ్వకాలలో నాణాలపై రాజుల పేర్లు ఉన్నాయంట. ఆ నాణాలపై ఉన్నటువంటి రాజుల పేర్లు తీసుకుంటే గోబద, సిరి, నారణ, సిరికంవాయ, సిరి సమగోప అనేటువంటివి ఇక ఉన్నటువంటి రాజుల పేర్లు. సమగోప నాణాల మీద శాతవాహన పేరు పునర్ముద్రించబడింది. దీన్ని బట్టి సమగోప రాజును తొలగించి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం అనేటువంటిది ఏర్పడడం జరిగింది. శాతవాహనులు ఎవరిని ఓడించి వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పి అడిగితే సమగోప అనేటువంటి వాడు ఆఖరి రాజు. వాడిని ఓడించి మనకి ఇక్కడ శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే క్రీస్తుపూర్వం 4 లేదా 5 శతాబ్దంలో అస్మాకాను నందరాజులు జయించారని పురాణాల్లో కూడా ఉంది. అయితే హాల్ని యొక్క గాథ సప్తశతిలో అస్మకను పాలీ భాషలో అస్సకగా వ్యవహరించడం జరిగింది. సో ఇది మనకు నెక్స్ట్ శాతవాహన యుగం అనేటువంటి 2వ చాప్టర్లో మనము దీని గురించి శాతవాహనుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ.